ఎకానమీ అన్నది పూర్తిగా ఓపెన్ అప్ కూడా కావాలి. అది కలెక్టర్స్కు విల్ బి గేజ్డ్ ఆన్ దాట్. సో కలెక్టర్స్ వుడ్ హ్యావ్ టు బి ఇన్వాల్వ్డ్, కలెక్టర్స్ అండ్ ఎస్పీస్ బోత్ ఆఫ్ దెమ్ వుడ్ బి ఇన్వాల్వ్డ్, would have to be involving themselves in opening up the economy. ఒక పెద్ద పెద్ద గ్యాదరింగ్స్ ఉండే షాపింగ్ మాల్స్, ఈ సినిమా థియేటర్స్, రిలీజియస్ వర్షిప్ ప్లేసెస్, కాంగ్రిగేషన్స్, ఇవి తప్ప మిగిలిన చోటంతా కూడా కలెక్టర్స్ షుడ్ టేక్ అడిక్వేట్ కేర్ డ్యూరింగ్ దిస్ ఫేజ్ టు ఓపెన్ అప్ అదర్ సెక్టర్స్. చిన్న చిన్న షాపుల దగ్గర నుంచి ప్రతిదీ కూడా వేర్ ఓపెనింగ్ అప్. ఇన్ఫ్యాక్ట్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కూడా, ఆర్టీసీ బస్సులను కూడా రాబోయే 2-3 రోజుల్లో దే విల్ ఆల్సో స్టార్ట్ ఫంక్షనింగ్. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కూడా, ఆటోస్ అండ్ ట్యాక్సీస్, ఈ ప్రైవేట్ వ్యవస్థలు అన్నీ కూడా ఓపెనింగ్ అప్. సో ఇవన్నీ చేసేటప్పుడు 2-3 విషయాలను కలెక్టర్స్, ఎస్పీస్ ఇద్దరు కూడా ధ్యాసలో పెట్టుకోవాలి. ఒకటి ఏంటంటే మాస్క్స్, రెండోది ఏమిటి అని అంటే ఫిజికల్ డిస్టెన్సింగ్. ఈ 2 మాత్రమే ప్రమాణికాల కింద తీసుకుంటూ మిగతావన్నీ కూడా ఓపెన్ అప్ చేసే దిశగా అడుగులు వేయాలి. ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ డీస్టిగ్మటైజింగ్. ఎవరైతే కోవిడ్ వస్తుందో, కరోనా వస్తుందో, కరోనా వచ్చిన వ్యక్తి, కోవిడ్ వచ్చిన వ్యక్తి, ఆ మనిషి అంటరాని వాడు కాడు అన్న మెసేజ్ తీసుకొని పోవడం అన్నది వెరీ ఇంపార్టెంట్. కరోనా, కోవిడ్ అన్నది ఎవరికైనా రావచ్చు. కోవిడ్ రావడం ఏదో అంటరానితనం కాదు అన్నది కూడా మెసేజ్ పంపిస్తూ డీస్టిగ్మటైజ్ చేయడం అన్నది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. ఇది ఈ ఫేస్లో మనం గట్టిగా ధ్యాస పెట్టాల్సింది. పూర్తిగా ఎడ్యుకేట్ చేయాలి, పూర్తిగా అవేర్నెస్ క్రియేట్ చేయాలి. దీనికోసం కలెక్టర్స్ షుడ్ ఎన్ష్యూర్ that voluntary testing of persons is encouraged. ఇది డీస్టిగ్మటైజ్ చేయాలి అని అంటే మొట్టమొదటిగా మనం ఉండాల్సింది ఏంటంటే భయం అనేది తీసేయాలి. ఎవరికైనా కోవిడ్ కానీ సిమ్టమ్స్ కానీ ఎవరికైనా ఉంటే వాళ్ళంతకు వాళ్ళే వాలంటరీగా ఒక ఫోన్ పట్టుకోనో లేకపోతే ఎలా రిపోర్ట్ చేయాలనో అన్నది మనం ఎడ్యుకేట్ చేసుకుంటూ పోవాలి. వాళ్ళంతకు వాళ్ళే వాలంటరీగా మనకు చెప్పే పరిస్థితి రావాలి. అప్పుడే మనం కోవిడ్తో బతకగలుగుతాం. టోటల్గా రాబోయే రోజుల్లో వాలంటరీ టెస్టింగ్ ఆఫ్ పర్సన్స్ని ఎంకరేజ్ చేయాలి. హూఎవర్ ఫీల్స్ దట్ దే హ్యావ్ సిమ్టమ్స్, దే షుడ్ నో వేర్ టు గో ఫర్ టెస్టింగ్. ఎక్కడికి వెళ్ళాలి, టెస్ట్ చేయించుకోవాలంటే ఎలా చేయించుకోవాలి అనేది ఎడ్యుకేట్ చేయాలి. అవేర్నెస్ అనేది పూర్తిగా ప్రతి ఒక్కరికి, ప్రతి ఇంటికి తెలియాలి. నాకు ఒకవేళ కోవిడ్ ఉంటే ఏం చేయాలి, 104కు ఫోన్ చేయడము, చెప్పడము, ఇటువంటి బేసిక్ ఫెసిలిటీస్ ఏదైతే, అవేర్నెస్ ఏదైతే ఉందో, అది ఎలా కోవిడ్ ఉంటే దానికి ఎలా టెస్ట్ చేసుకోవాలి అన్న విషయం మీద పూర్తిగా అవేర్నెస్ క్రియేట్ చేయాలి. ప్లస్ టెస్టింగ్ ఫెసిలిటీ ఏదైతే ఉంటుందో అది యాక్సెసిబుల్గా ఉంచాలి. రాబోయే రోజుల్లో విలేజ్ క్లినిక్స్, వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్స్ మనం కట్టబోయేది, వార్డ్ క్లినిక్స్ మనం కట్టబోయేది కలెక్టర్స్ ది మోస్ట్ ఇంపార్టెంట్ కింద భావించాల్సిన పరిస్థితి ఉంది. బై 31st March విలేజ్ క్లినిక్స్, వార్డ్ క్లినిక్స్ కట్టడమే కాదు, దే షుడ్ బి అప్ అండ్ రన్నింగ్. ఎవరికైనా బాగలేకపోతే వెంటనే ఎక్కడికి వెళ్ళి టెస్టింగ్ చేయించుకోవడము, వైద్యానికి సంబంధించిన మందులు తీసుకోవడము అన్నీ కూడా చాలా సాఫీగా జరిగిపోవాలి. సో రాబోయే రోజుల్లో విలేజ్ క్లినిక్స్ విల్ ప్లే ఎ వెరీ ఇంపార్టెంట్ రోల్, వార్డ్ క్లినిక్స్, విలేజ్ క్లినిక్స్. సో ఇవి వెంటనే కలెక్టర్స్ ధ్యాస పెట్టాల్సిన అవసరం కూడా ఉంది. ఆర్ అడ్మినిస్ట్రేషన్, ఎస్పెషలీ అండర్, I always keep saying my strength is my collectors and my SPs. Each of these people who've been put up there, 13 of them who've been put up there as district collectors and 13 of them who've been put up as district SPs, వీళ్ళందరిది కూడా బెస్ట్ ఆఫ్ ది పీపుల్ కింద మేము పరిగణించి పూర్తి నమ్మకం, విశ్వాసం ఉన్న పరిస్థితుల్లోనే పెట్టాం. సో అందరి రికార్డ్స్ చూసిన తర్వాత బెస్ట్ ఆఫ్ ది పీపుల్ అని చెప్పి భావించిన తర్వాతనే తీసుకొచ్చాం.
So that is my strength. I always keep saying, government's performance is always SPలు కలెక్టర్లు బాగా పర్ఫామ్ చేస్తే గవర్నమెంట్ కూడా బాగా పర్ఫామ్ చేసినట్టే అని. So there we've done extremely good. In fact, I'm happy that you people have done extremely good. And all of you need a lot of appreciation on that, both the SPs and collectors, as well as for marshalling the troops, in fact. గ్రామ స్థాయిలో గ్రామ వాలంటీర్స్ దగ్గర నుంచి, గ్రామ సెక్రటేరియట్ దగ్గర నుంచి, ఆశా వర్కర్స్ దగ్గర నుంచి, ఏఎన్ఎంస్ దగ్గర నుంచి, పిహెచ్సిలో డాక్టర్స్ దగ్గర నుంచి మొదలు పెడితే హెల్త్ వర్కర్స్ దగ్గర నుంచి, ఎస్ఐలు, కానిస్టేబుల్ దాకా, హెల్త్ శానిటరీ వర్కర్స్ దాకా అందరినీ కూడా you people have monitored them extremely well. Sure, all of them need appreciation on that. Focused approach కావాలి. ఈ ఫోకస్డ్ అప్రోచ్లలో కలెక్టర్స్కు అన్ని రకాలుగా తోడు ఉండేదాని కోసం అని చెప్పి జేసీ వ్యవస్థను కూడా వీ హ్యావ్ కేటగరైజ్డ్. ఇంత ఫోకస్ తీసుకొచ్చే కార్యక్రమం చేయడం కోసం ఇవన్నీ చేస్తా ఉన్నాం. సో ఈ కొత్తగా ఈ జేసీల పొజిషన్స్లోకి వచ్చిన ఈ ముగ్గురు జేసీలకు మై ఓన్లీ వర్డ్ ఇస్, we are monitoring you. We have given you these faculties and we are regularly monitoring you. You show me good performance here, we will elevate you. We will make sure that government recognizes that. అది ప్రతి జేసీకి కూడా నేను చెప్తా ఉన్నా. Because all of them are young IAS officers, all of them are motivated, all of them are wanting to do good to the people. So this is your chance. Do so much of good, because this government is going to do things on a saturation mode. This is the biggest and the most, I would rather say, a changer, a game changer, because no government has ever thought about doing it on a saturation mode. We are doing it on a saturation mode. నాకు ఓటు వెయ్యని వాడైనా పర్వాలేదు, అర్హత ఉంటే రావాలి అని చెప్తా ఉన్నా. These kind of instructions were never given. We are doing it. And the line is very simple. I want action. I am, no matter who is there behind, go aggressive. Prati SP ki, Prati ASP who is in charge of this, I am telling you. The whole state is looking, the whole country is also looking how we are going to deal with enforcement another.